ఫ్రెండ్స్ ఇవి తీసుకున్నా అండి, పప్పు ఉండలు తీసుకున్నా ఒక 4. ఇవి బెల్లంతో చేస్తారు కదా, పర్లేదు. సున్నుండలు కూడా తీసుకున్నాను ఒక 4. పప్పు ఉండలు సున్నుండలు 4 తీసుకున్నా. ఫ్రెండ్స్ చూడండి ఎన్ని తీసుకున్నానో. ఇంకా బండి దగ్గరికి వెళ్ళిపోయి తినేద్దాం. మనకి చాకు ఉంది కదా బండిలో, క్యారెట్ అటువంటివి కట్ చేసుకోవాలన్నా, టమాటో కట్ చేసుకోవాలన్నా చాకు ఉంది, కట్ చేసుకుని తినేద్దాం. ఇంకా నేను టమాటోస్ తినేస్తున్నాను. మీకు ఒక విషయం చెప్తాను, ఇది తెలుసున్న వాళ్ళైతే మీరు ఎంతమందికి మీరు చెప్పగలుగుతారో అంతమందికి చెప్పండి. లేదు తెలియని వాళ్ళైతే చూడండి, ఈ వీడియో కంప్లీట్గా చూడండి. ఫిష్ చూడండి ఎట్లా పెట్టారు. ఫిష్ ప్రాన్స్, ప్రాన్స్ ఫిష్ పీసెస్. ఇది పంకజ్ ఫిష్ అయినా మనం బండిలో వంట చేసుకోవచ్చు, లారీలో వంట చేసుకోవచ్చు. బర్నర్ ఉంటుంది, దీనికే సపరేట్గా బర్నర్ ఉంటుంది. లేదంటే ఇట్లాగా పైప్ వేసుకొని రెగ్యులేటర్ వేసుకొని ఇట్లా పెట్టుకోవచ్చు, సపరేట్గా బర్నర్ పెట్టుకోవచ్చు. ఇంకా ఎదురు చూస్తున్నాం కదా, అన్ని గిన్నెలు ఉన్నాయి, తెల్ల గిన్నెలు వంట చేసుకుంటాకి. ఇవి ఇంకా ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మీకాంత్, మీరు చూస్తున్నారు క్రేజీ మోటోవీల్స్. ఫ్రెండ్స్, గత వీడియో ఒంగోలు ఎంటర్ అవ్వగానే నేను టిఫిన్ చేసే దగ్గర క్లోజ్ చేసేసాను. ఇంకా ఇప్పుడైతే పార్కింగ్లో ఉన్నాను, నిద్ర వస్తుందని చెప్పేసి పార్కింగ్లో ఆపుకున్నాను. ఫ్రెండ్స్ చూడండి, ఇదంతా పెద్ద పార్కింగు. ఎన్ని లారీలు ఆపారో చూడండి. 12 టైరు, 16 టైరు, 10 టైరు. ఇది హైవే బైపాస్. ఇది ఇంకా నిద్ర వస్తుంటే ఇంక ఇక్కడ ఆపేసాను రాత్రి 12ంటికి. ఇది మన బండి. ఇది 12 అండి, 12 బండి మోడలు, టాటా బండి. ఇది కూడా మహారాష్ట్ర బండి. వీళ్ళు పూణే అటు వెళ్ళిపోతారు. మాకు పచ్చి సరుకులాగా పరిగెత్తాల్సిన పని లేదండి. నిద్ర వస్తే ఆపుకుంటాం ఒక 5-6 గంటలు. మా ఓనర్ గారే చెప్తారు, నిద్ర వస్తే ఆపుకోండి, సేఫ్ ప్లేస్లో పెట్టుకొని ఆపుకోండి అని చెప్తారు. ఫ్రెండ్స్, ఇంకా మనం వెళ్ళాల్సింది 315 కిలోమీటర్స్ ఉంది. రండి, చెన్నై వెళ్ళి సాంబార్ అన్నం తిందాం. సాంబార్ అన్నం సూపర్గా ఉంటుంది, మీకు చూపిస్తాను తప్పకుండా. ఫ్రెండ్స్, ఇప్పుడు కనబడుతున్నాడు కదా అతను, 30 రూపాయలు పార్కింగ్కి తీసుకున్నారండి. ఇది హోటల్ అయితే సేఫ్ సైడ్, ఫుల్ సేఫ్ సైడ్. మనకి రోడ్ల పైన ఆపితే ఏ బండి వచ్చి వెనకాల నిద్రకి గుద్దుతారో తెలీదు. హ్యాపీగా ఇట్లా పార్కింగ్లో పెట్టేసుకోండి. మన డ్రైవర్ అన్నలు చూస్తుంటే వీడియో, మీకు నిద్ర వస్తే హ్యాపీగా ఇట్లాంటి పార్కింగ్లు ఉంటాయి హోటల్ దగ్గర కానీ, లేదు పెట్రోల్ బంక్లో. నేను ఫస్ట్ ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ కనబడుతుంది చూడండి, బండి టర్న్ కొట్టిన తర్వాత. ఫ్రెండ్స్, 100 కేజీలు ఎక్స్ట్రా వస్తుందంట. ఇంక అందుకని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోమన్నాడు. ఒకసారి వెనక్కి వచ్చి మళ్ళీ ట్రై చేశాను, 100 కేజీలు ఎక్స్ట్రా వస్తుందంట. ఇట్లాంటి చోట చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలండి, లేదు అంటే దెబ్బతింటాం. ఫ్రెండ్స్, ఈ రోడ్డు మధ్యలో ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఇట్లా బారికే ఉన్నాయి, సూపర్గా ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇంకా మన అన్లోడ్ పాయింట్ 130 కిలోమీటర్లు ఉంది. ప్రజెంట్ టైము 11 అవుతుంది, 10:40 అవుతుంది. ఇక్కడ టిఫిన్ సెంటర్ ఉంది, ఏమన్నా టిఫిన్ చేసేసి వెళదాం. ఏమండి ఇడ్లీ కదా? ఇక్కడ మన ఆంధ్ర అండి. ఇంకా బార్డర్ దాకా వచ్చేసాను దగ్గరలోకి. చూస్తున్నారు కదా, బైపాస్ పక్కన ఆపాను. ఇడ్లీ ఉందండి మేడం గారు.
ఇడ్లీ ఉందా? ఇడ్లీ ఉందా లేదా? దోశ వేయండి. ఫ్రెండ్స్ నేను ఎగ్ దోశ చెప్పాను. మనకి విజయవాడ లేదు హనుమాన్ జంక్షన్ ఆ ఏరియాలో ఎగ్ దోశ దొరకదు, అరుదు చాలా. ఇక్కడ ఉంది. ఫ్రెండ్స్ ఒక్కొక్క దోశ 30 రూపాయలు 60 రూపాయలు తీసుకున్నారు. ఇంక ఇక్కడ టీ తాగేద్దాం. మేడం టీ ఒకటి ఎవరా? రవ్వ లడ్లు అండి ఇవి, రవ్వ లడ్లు. టీ ఒకటి ఎవరా? లేసు మ్యాంగ్ దాల్ ఉంటుంది కదా, మాంగ్ దాల్ అమ్మా ఒకటి. కొంచెం మాట ఫ్రెండ్స్ వీళ్ళు కొంచెం మాట లాగినట్లు మాట్లాడతారు టీయా అని చెప్పేసి. మన తప్పుగా అనుకోవద్దు, ఏంటంటే వీళ్ళ లాంగ్వేజ్ అది. ఫ్రెండ్స్ నేను ఇంకా అన్లోడ్ పాయింట్కి వచ్చేసాను. తమిళనాడు తిరువల్లూరు. ఇది సిటీ టచ్ చేయమండి, బయట నుంచి వచ్చేస్తాం. అయితే అర్జెంట్ అని చెప్పేసి అన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇగోండి మొత్తం ఈ బస్సులు ఉన్నాయి కదా, వర్కర్స్ని తీసుకెళ్లే బస్సులు. ఆ బస్సులు వెళ్ళిపోయిన తర్వాత బండి పేపర్లు తీసుకుంటాం. పేపర్లు కూడా తీసుకోవట్లేదు. ఇక్కడ తినడానికి కూడా ఏమీ లేదు. నేను ఇంకెక్కడ ఆగకుండా వచ్చేసే తినడానికి కూడా. పొద్దున ఎగ్ దోశ తిన్నాను, మీరు చూశారు కదా, 2 ఎగ్ దోశలు తిన్నాను. ఇంకా ఎక్కడ కూడా ఆగకుండా వచ్చేసి ఇక్కడ తినడానికి కూడా ఏమీ లేదు. మనం వచ్చేదాకా తొందర అంటారు, వచ్చిన తర్వాత వీళ్ళు పట్టించుకోరు. ఇంకా చూద్దాం ఎప్పుడు అన్లోడ్ అవుద్దాం. ఫ్రెండ్స్ చూడండి, ఇదంతా పెద్ద కంపెనీ, బైకులు పార్కింగ్ ఇదంతా. బస్సులు చూడండి, వర్కర్స్ని తీసుకెళ్తాకి ఎన్ని బస్సులు ఉన్నాయో. పెద్ద కంపెనీ ఇది. ఫ్రెండ్స్ వేగంగా డెవలప్ అవుతున్న రాష్ట్రాల జాబితాలో తమిళనాడు 2వ స్థానంలో ఉంది. నేను మధ్యాహ్నం 3ంటికి వచ్చాను, ఇంకా అన్లోడ్ అయితే అవ్వలేదు బండి. నాకన్నా ముందు వచ్చిన బండి జస్ట్ ఒక 5 మినిట్స్ ముందు అన్లోడ్ అయింది. అయితే నా బండి 11 తర్వాత అవుతుందంట. 11ంటికి షిఫ్ట్ చేంజ్ అవుతారంట, 11 తర్వాత అవుతుంది. అయితే ఇక్కడ ఏమీ దొరకట్లేదండి తింటాకి. నడిచి వెళ్దామన్నా కానీ చాలా దూరం అంట. అయితే బియ్యం ఉన్నాయి, రైస్ ఉన్నాయి, ఇంకా కూరగాయలు ఉన్నాయి, టమాటాలు ఉన్నాయి, తర్వాత దోసకాయ ఉంది, ఉల్లిపాయలు ఉన్నాయి. కుక్ చేసేసుకుంటాను. ఎట్లా 11 అంటే నాకు 3 అవర్స్ గ్యాప్ ఉంది, 3.5 అవర్స్ గ్యాప్ ఉంది. హ్యాపీగా కుక్ చేసుకుని తినేద్దాం. ఇంకా ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే స్టవ్ మంది. దీంట్లో నేను పెట్రోల్ పోసి యూజ్ చేస్తున్నాను. ఇది బర్నరు, ఇదేమో సిలిండరు. ఇంకా మన పూర్వకాలంలో కిరోసిన్ స్టవ్లు ఎట్లా ఉండేయో సేమ్ ఇంకా అంతే, అలాగే దీన్ని యూజ్ చేయాలి. ఇలా కట్టుకోవాలండి, ఎందుకంటే మనం బాగోదు ఇట్లా అనుకోకూడదు. ఈ బండి షేక్ అవుతూ ఉంటుంది కదా రన్నింగ్లో, ఇలా కట్టాలి. 4 వైపులా క్లాత్ పెట్టి, క్లాత్ నీట్గా ఉతికింది. ఇలా కట్టకపోతే కదిలిపోతాయి అన్నమాట. ఎక్కడెక్కడ కదిలిపోయి కుదురుగా ఉండవు, జరిగిపోతాయి. ఇంకా అందుకని ఇట్లా కట్టుకోవాలి, కంపల్సరీ కట్టాలి. ఇట్లా మనం ఎంత నీట్నెస్ మెయింటైన్ చేసినా కానీ కట్టుకోకపోతే పని అవ్వదు. ఫ్రెండ్స్ నేను రైస్ అయితే అయిపోవచ్చింది. ముందు రైస్ పెట్టేసుకున్నాను కదా, అట్లాగే 2 టమాటాస్ కట్ చేసుకున్నాను, 2 టమాటాలు కట్ చేసుకున్నాను, ఒక 4 బంగాళదుంపలు, ఒక 2 పచ్చిమిర్చి. ఇంకా ఇది ప్లేట్, ఇవి బంగాళదుంపలు కట్ చేయాలంటే ప్లేట్ కావాలి, అందుకని చెప్పేసి ఆగాను. నెక్స్ట్ ట్రిప్లో వచ్చేటప్పుడు పళ్ళెం తెచ్చుకుంటాను. ఇట్లా కటింగ్ చేయడానికి ఇబ్బంది అయిపోతుంది. పళ్ళెం తెచ్చుకుంటే ఇంకా దాంట్లో కట్ చేసేసుకొని వెజిటబుల్ అంతా
మనం నూనె పోసి 1 by 1 ప్రాసెస్ చేయొచ్చు. ఇంకా ఫ్రెండ్స్ రైస్ ఉడికిపోవచ్చింది, చూసారు కదా. మంట చూడండి ఎట్లా వస్తుందో, సేమ్ డిటో మన కిరోసిన్ స్టవ్లు ఎట్లా ఉండేయో అదే టైప్లో వస్తుంది మంట. ఫ్రెండ్స్ ఎట్లా ఉందో టేస్ట్ చేద్దాం. ఉప్పు కారం నేను చూసానండి, చూసే వేసాను, సరిపడానే ఉంది. బాగుంది, సూపర్గా ఉందండి. ఫ్రెండ్స్ నేను బండి అన్లోడ్ చేసుకొని నైట్ 12ంటికి పెట్టాయండి. లోపల ఫోర్క్ లిఫ్టర్ ఉంటుంది కదా, ఇట్లా చేతులు ఉంటాయి దానికి, ఇట్లా బారుగా ఉంటాయి. ఆ ఫోర్క్ లిఫ్టర్ తోటి మీకు ఇమేజ్ ఇస్తా చూడండి. ఆ ఫోర్క్ లిఫ్టర్ తోటి అన్లోడ్ చేశారు. నేను 12ంటికి బండి పెడితే 2ంటికి అట్లా బయటకు వచ్చేసి ఇంకా పడుకొని ఇంకా 5ంటికి బయలుదేరాను. ఇంకా మనం వెళ్ళాల్సింది లోడింగ్ పాయింట్కి, మనం వెళ్ళాల్సింది 31 కిలోమీటర్ ఉంది. నేను దగ్గర ఒక 20 కిలోమీటర్స్ దాకా నేను ట్రావెల్ చేశాను. ఇక్కడ టీ తాగుదామని చెప్పేసి ఆపాను. అయితే మనకి లోడ్ అయితే రెడీగా ఉంది, వాళ్ళు లోడ్ అయిపోతుంది విజయవాడకి, తమిళనాడు నుంచి, చెన్నై నుంచి. మన బండి చూడండి, దూరంగా ఆపాను రోడ్ సైడ్న. ఇప్పుడే తెల్లారుతుంది. ఇక్కడ లోకల్స్ ఎక్కువగా లుంగీలు కట్టుకుంటారండి, వైట్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. టీ షాప్ ఉంది ఇక్కడ, టీ తాగెళ్దాం. అన్న టీ ఉందా? ఒక టీ. యూట్యూబ్ ఛానల్ నేమ్ జైపాల్. ఓకే, ఇక్కడే షాప్ ఉందండి, పచారీ ఐటమ్ అంతా దొరుకుతుంది ఇక్కడ. నేను సాంబ్రాన్ పుల్లలు, మన దోమల పుల్లలు ఉంటాయి కదా, అది తీసుకోవాలి. దోమలది అన్న ఒకటి, స్లీప్ వెల్ అదే మచ్చర్ అది ఇలా స్లీప్ వెల్ ఉంది నా దగ్గర. ఇది సన్ రిలాక్స్ అంట, చూద్దాం ఇది ఎట్లా వర్క్ అవుతుందో. ఎంతనా వెజ్? 10 రూపాయలు అంట. ముందు నుంచి ఆపుదామని చెప్పి ట్రై చేస్తున్నానండి, కాకపోతే ఏంటంటే ట్రాఫిక్ ఎక్కువ ఉండటం వల్ల ఇబ్బంది అయిపోతుంది. నిలిపితే రోడ్డు పక్కన బండి అని చెప్పేసి ఇక్కడ దాకా వచ్చాను. ఇంకా ఇక్కడ తాగుదామని చెప్పి ఆపాను. అయితే కంపెనీలో 2 సార్లు టీ వచ్చింది, 2 సార్లు కూడా ఇచ్చారు తాగమని చెప్పేసి. నైట్ టైం కదా, బండి కాటా పెట్టాను, లోడ్ బండి కాటా పెట్టాను, ఎంటీ బండి కాటా పెట్టాను. టీ టేస్ట్ చేసి చూద్దాం ఎట్లా ఉందో. పర్లేదు, యావరేజ్గా ఉంది, పర్లేదు. 10 రూపీస్. ఫ్రెండ్స్ మా జాబ్కి టైమింగ్స్ అనేవి అసలు ఏవి ఉండవండి. మాకు ఎట్లా ఉంటుందంటే లోడ్ ఉన్నప్పుడు తిరగాలి, లోడ్ లేనప్పుడు ఏదన్నా సండే వచ్చి పబ్లిక్ హాలిడే ఏమన్నా వచ్చిందనుకోండి, 2 రోజులు కూడా ఖాళీ ఉంటాం. ఇంకప్పుడు తింటాం, ఏమన్నా బట్టలు వాష్ చేసుకునేది ఉంటే వాష్ చేసుకుంటాం, ఇటువంటివి ఉంటాయి. లోడ్ ఉంటే మాత్రం మాకు టైమింగ్ అనేది ఏమి ఉండదు. ఫ్రెండ్స్ తమిళనాడులో రోడ్లు అయితే సూపర్ ఉంటాయండి, అసలు చెప్పక్కర్లేదు. రోడ్డు పోసి వదిలేయరు, కొన్ని మెయింటెనెన్స్ ఉండదేమో, ఒకసారి రోడ్డు పోసి వదిలేస్తారు, అట్లా ఉండదు. రోడ్డు ఉంది అంటే కంపల్సరీ పోస్తారు, తారు పోస్తారు, చాలా నీట్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇది పెద్ద బైపాస్ ఏం కాదు, అయినా కానీ డబల్ రోడ్డు ఉంది చూడండి. ఇక్కడ కంప్లీట్ అంతా కూడా డబల్ రోడ్డు ఉంది, నీట్గా పోసి ఉంది రోడ్డు. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, వెజిటబుల్ మార్కెట్ ఇది, రోడ్ సైడ్ ఉంది కదా, అంత ట్రాఫిక్ ఎక్కువ ఉంది. లీఫీ వెజిటబుల్స్ ఫ్రెండ్స్ మన బండి లోడ్ చేసుకొని ఇంకా నేను బైపాస్కి వచ్చేసాను. బైపాస్లో భారత్ పెట్రోల్ పంప్ ఉంది, ఇక్కడ ఆయిల్ కొట్టించాను. ఇక్కడ తక్కువ ఉంటుంది కదా మన ఏపీ మీద, మనకి 97 రూపాయల చిల్లర ఉంది. ఇక్కడ ఎంత ఉందో
ఇక్కడ ఎంత ఉందో మీకు చూపిస్తాను. డీజిల్ చూడండి, ఇక్కడ 92 రూపాయల 67 పైసలు ఉంది ఇక్కడ డీజిల్. ఇది డెన్సిటీ, ఇది వదిలేసేయండి. పెట్రోల్ ఎంత ఉందో చూద్దాం. పెట్రోల్ ఇంకా ప్రైస్ ఏపీ దానే ఇంకా కమ్మి. అది యూట్యూబ్ ఛానల్ క్రేజీ మోటోవిల్. ఫ్రెండ్స్, ఇక్కడ పెట్రోల్ వచ్చి 101 రూపాయి 09 పైసలు ఉంది. మనకి ఎంత ఉందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను గూగుల్ చేసి చూశాను, మన ఏపీలో పెట్రోల్ ప్రైస్ 109 రూపాయలు ఉంది. నేను నెల్లూరు దాటాను, కావలి దగ్గరలో ఉన్నాను. ఇక్కడ టిఫిన్ చేయటానికి ఆపాను. టిఫిన్ చేసి టీ తాగుదామని చెప్పేసి ఆపాను. అయితే ఇక్కడ లారీ వాళ్ళకి కావాల్సిన బియ్యం దగ్గర నుంచి, షార్ట్ల దగ్గర నుంచి, గ్యాస్ పొయ్యిలు అన్నీ ఉన్నాయి. చూద్దాం రండి ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి అనేది. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నాం కదా, ఇది కూడా ఒక టిఫిన్ సెంటరు. టీ ఉంటుంది, అట్లాగే కావాల్సిన సామాన్లు అన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ రైస్ దగ్గర నుంచి అన్నీ ఉన్నాయి, ఆల్ వెరైటీస్. అట్లాగే ఇక్కడ కూడా చూస్తున్నాం కదా, ఇక్కడ టిఫిన్ చేశాను నేను పర్మిషన్ తీసుకున్నాను, అడిగాను, తీసుకోమన్నారు. ఇక్కడ చూస్తున్నాం కదా, ఇవి గ్యాస్ సిలిండర్స్ మనం బండిలో వంట చేసుకోవచ్చు, లారీలో వంట చేసుకోవచ్చు. బర్నర్ ఉంటుంది, దీనికే సపరేట్గా బర్నర్ ఉంటుంది. లేదంటే ఇట్లాగా పైప్ వేసుకొని, రెగ్యులేటర్ వేసుకొని ఇట్లా పెట్టుకోవచ్చు, సపరేట్గా బర్నర్ పెట్టుకోవచ్చు. ఇంకా ఎదరు చూస్తున్నాం కదా, అన్ని గిన్నెలు ఉన్నాయి, తెల్ల గిన్నెలు వంట చేసుకుంటాకి. ఇవి ఇంకా ట్యూబ్స్, కుక్కర్లు కూడా ఉన్నాయి చూడండి. ఇంక ఇవన్నీ గరిటెలు ఇప్పుడు రోటీలు చేసుకుంటారు కదా, ఆ రోటీలు చేసుకునే ప్యానల్ అవి. రోడ్ సైడ్ ఉంది కదా, డస్ట్ పడతా ఉంటుంది, అందుకని దుమ్ముగా ఉన్నాయి. పప్పు గుత్తులు, చపాతీలు చేసుకునే కర్రలు, ఇక్కడ చూడండి చపాతీలు చేసుకునే కర్రలు. మనకి ఈ సిలిండర్లో ఎక్కువ పట్టదండి గ్యాసు. అన్న ఎంత పడుతుంది ఈ సిలిండర్లో గ్యాస్? 5 కేజీలా? ఇది ఎంత పడుతుంది గ్యాస్? 5 కేజీస్, 5 కేజీలు పడుతుంది అంటండి. దీంట్లో అయిపోతూ ఉంటుంది కదా, అయిపోయినప్పుడు ఈ సిలిండర్, పెద్ద సిలిండర్ నుంచి ఎక్కిస్తారు. సమ్ అమౌంట్ అని చెప్పేసి తీసుకుంటారు, కేజీ కిందనే. అది ఒక్కొక్క చోట ఒక్కో రకంగా ఉంటుంది. ఇవన్నీ కూడా పైన ఇప్పుడు సిలిండర్ చూసాం కదా, ఆ సిలిండర్కి వచ్చే బర్నర్ అది, దానిపైన అట్లా ఫిట్ చేసేసేయటమే. గ్యాస్ అట్లా తిరగేసి పడతారు బండని. ఇవన్నీ రైస్ బ్యాగ్స్ 5 కేజీస్ ఉంటాయి, 10 కేజీస్ ఉంటాయి, రకరకాల బ్రాండ్స్. ఇంకిటి వస్తే ఇంకప్పుడే అయిపోలేదు. ఇంకిటి వస్తే చెప్పులు ఉన్నాయి చూడండి, ఆల్ మిక్స్డ్ అనమాట. ఇది పచారీ ఐటెం ఉంది, ఫ్యాన్లు కూడా ఉన్నాయి, బ్యాటరీ మీద రన్ అవుతాయి కదా, 12 వోల్ట్ 24 వోల్ట్ ఫ్యాన్స్ కూడా ఉన్నాయి. ఇంకా అట్లాగే షార్ట్లు ఉన్నాయి చూడండి, లోపల షార్ట్లు ఉన్నాయి. ఇంకా పచారీ సామాన్లు అయితే ఎన్ని ఉన్నాయో చూడండి. పచ్చళ్ళు ఉన్నాయి, లొంగీలు ఉన్నాయి, తుళ్ళు ఉన్నాయి. ఈ పోపు సామాన్ అంతా పెట్టుకుంటాకి డబ్బాలు ఉన్నాయి. పోపు సామాన్ అంతా పెట్టుకుంటాకి సపరేట్గా ఉన్నాయి, అన్నీ కలిపి ఉన్నాయి చూడండి. క్లిప్పులు పెట్టుకుంటాకి ఉన్నాయి, బట్టల క్లిప్పులు. ఇంకా అట్లాగే బ్రష్ చేసుకుంటాకి, బట్టలకి వాష్ చేసినప్పుడు బ్రష్ కొడతాం కదా, ఆ బ్రష్లు కూడా ఉన్నాయి. షార్ట్లు అయితే ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి. మగ్గులు ఫ్రెండ్స్ చూసారు కదా, చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఇది ఒక ప్రపంచం అన్నమాట. లారీ అనేది ఒక ప్రపంచం. లారీ లేకపోతే
అసలు ఏదీ లేదు. మీకు గుండు పిన్ను దగ్గర నుంచి, కంపెనీలో తయారైన గుండు పిన్ను దగ్గర నుంచి ఏసీ ఫ్రిడ్జ్ వరకు కూడా ఒక చోట నుంచి ఇంకో చోటకి రవాణా చేయాలి. అట్లాగే పచ్చిసరికైనా అంతే, రైస్ అయినా అంతే, ఏదైనా సరే లారీ లేకపోతే లేదు. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను విజయవాడ గన్నవరంకి దగ్గరలో ఉన్న వీరపనేని గూడెంలో ఉన్నాను. ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్నాను. అన్లోడ్కి వచ్చాను కదా. మనం చెన్నై నుంచి లోడ్ అయితే వేసుకొచ్చాం కదా, లోడు అన్లోడ్ చేయాలి. ఇప్పుడు ప్రజెంట్ ఈ కంపెనీ దగ్గర ఉన్నాం. 10:30 అట్లా అవుద్దని చెప్పారు మనకి లేబర్ వచ్చేసరికి. ఇంకా ఇక్కడ ఇండస్ట్రీస్ ఏమేమి ఉన్నాయి అనేది చూద్దాం క్లుప్తంగా. ఇది ఒక ఇండస్ట్రియల్ ఏరియా అండి. అంటే పెద్ద పెద్ద కంపెనీలు లేవు, కానీ ఒక మోస్తరు కంపెనీలు, ఒక మీడియం రేంజ్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇట్లా డెవలప్ అయితే ఇండస్ట్రియల్గా చాలామందికి కూలి పని చేసుకునే వాళ్ళకి పని దొరుకుతుంది. అట్లాగే ఉద్యోగస్తులకి, ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారు, వాళ్ళు చదువుకున్నారు, మంచి చదువులో ఉత్తీర్ణులు అయ్యారు, వాళ్ళకి ఉద్యోగాలు కావాలి. ఎక్కడి నుంచి వస్తాయి? అయితే బెంగళూరు లేదంటే హైదరాబాద్ మీద ఆధారపడాల్సి వస్తుంది, లేదు చెన్నై మీద ఆధారపడాల్సి వస్తుంది. ఉద్యోగాలు లేక వాళ్ళకి తగ్గ జాబ్ అనేది దొరక్క తక్కువ రేంజ్లో ఉన్నది కూడా చేసుకొని బ్రతకాల్సిన పరిస్థితి వస్తుంది. ఇట్లా మన స్టేట్లోనే డెవలప్ అయితే ఉద్యోగాల కరువు ఉండదు. కూలి పని చేసుకునే వాళ్ళు బ్రతుకుతారు. అట్లాగే ఈ మంచి మంచి ఉన్నత స్థాయి చదువులు చదువుకున్న వాళ్ళు కూడా హ్యాపీగా జీవనం సాగిస్తారు. ఇట్లా డెవలప్ అవ్వాలి. ఫ్రెండ్స్, ప్రజెంట్ టైము 1 గంట దాటిందండి. 1 గంట 23 నిమిషాలు అవుతుంది. ఇది బాగా అంటే గ్లాస్ లెటర్స్ వచ్చేట్టు ఐఫోన్ అప్డేట్ వచ్చింది. మీకు కనిపించకపోవచ్చు అంత క్లియర్గా. చూడండి, కనిపించట్లేదు. 1 గంట 29 అవుతుంది. ఇంకా అన్లోడ్ చేయలేదు మన బండి. నేను ఏం మిస్టేక్ చేశానంటే వాటరు సరిపడా లేవు. అంటే ఈరోజు అన్లోడ్ అయిపోద్ది, బండికి చిన్న పని ఉంది, అది చూపించుకొని ఇంక ఇంటికి వెళ్ళిపోతాం కదా, వాటర్ వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా నేను తీసుకోలేదు. నాకు కూరగాయలు కూడా ఉన్నాయి. ఒక 2 దోసకాయలు ఉన్నాయి, ఒక టమాటో ఉంది, ఆనియన్ ఉంది, పచ్చిమిర్చి కూడా ఉంది. ఇంకా వంట పెట్టేసుకునే పని. కాకపోతే ఏంటంటే వాటర్ లేవు. అవి పొద్దున్న తినేసాను నేను. పచ్చివి తింటాను, మీకు తెలుసు కదా. ఇప్పుడు కూరగాయలు ఉంటే కూరగాయలు తీసేసుకుంటా. టమాటాలు కానీ మనం తినదగినవి ఏముంటే అవి తీసేసుకుంటాను. పచ్చివి తినాలండి కంపల్సరీ. వారంలో 2-3 రోజులన్నా తినాలి. అట్లా ఎదరికి వెళ్తే ఉంటాయంటండి రైట్ సైడ్న చిన్న చిన్న హోటల్స్ ఉంటాయని చెప్పారు. ఫ్రెండ్స్, ఎదర హోటల్ ఉందండి, చిన్న హోటల్. మీల్స్ ఉందంట, 80 రూపీస్ అంట మీల్స్. అయితే ఏంటంటే వండిని కుక్ చేసినవి ఎక్కువ తింటున్నాం కదా, కూరగాయలు కానీ పళ్ళు కానీ ఉన్నాయో చూస్తాను. కూరగాయలు ఉన్నా తీసేసుకుంటా. ఇక్కడ బంగాళదుంపలు ఉన్నాయి. బంగాళదుంపలు తినలేంగా, రా ఫుడ్. ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి చూడండి కూరగాయలు. చిలకడ దుంపలు ఉడకబెట్టుకొని తినచ్చు, తీసుకుంటా. కుక్ చేసుకొని తినొచ్చు చక్కగా వాటర్లో. 1 కేజీ తీసుకుందామా, హాఫ్ కేజీ తీసుకుందామా మేడం? ఎట్లా కేజీ చిలకడ దుంప? చిలకడ దుంప ఎట్లా? 50 రూపాయలు కేజీ. 50 రూపాయలు అంటండి. చిలకడ దుంప తీసేసుకుందాం 1 కేజీ. ఎప్పుడోకప్పుడు కుక్ చేసుకుంటాకు ఉంటుంది, లేదు ఇంటికైనా పట్టుకెళ్ళిపోతాను. టొమాటోస్ తీసుకున్నా, అట్లాగే చిలకడ దుంపలు ఒకటి తీసుకున్నాను, క్యారెట్ తీసుకున్నా. ఇవి 3 కూడా, క్యారెట్ను టమాటో ఇప్పుడు తినేస్తాను. హాఫ్ కేజీ తీసుకున్నాను. అంటే ఒక పావు కేజీ తింటా. ఇంకా టైం ఉంది అనుకుంటే ఎప్పుడన్నా ఆ చిలకడ దుంపలు కుక్ చేసుకొని తినచ్చు. పచ్చివి కూడా తినండి మీరు కూడా. ఫ్రెండ్స్, చూడండి ఎన్ని తీసుకున్నానో. ఇంకా బండి దగ్గరికి వెళ్ళిపోయి తినేద్దాం. మనకి చాకు ఉంది కదా బండిలో, క్యారెట్ అటువంటివి కట్ చేసుకోవాలన్నా, టమాటో కట్ చేసుకోవాలన్నా చాకు ఉంది, కట్ చేసుకుని తినేద్దాం. ఇంకా లేదు ఇంకా ఆగుతుంది బండి అనుకున్నప్పుడు ఎక్కడన్నా వాటర్ క్యాన్ ఒకటి సంపాదించి వంట చేసేసుకుంటాను. నేను టమాటోస్ తినేస్తున్నాను. మీకు ఒక విషయం చెప్తాను, ఇది తెలుసున్న వాళ్ళైతే మీరు ఎంతమందికి మీరు చెప్పగలుగుతారో అంతమందికి చెప్పండి. లేదు తెలియని వాళ్ళైతే చూడండి, ఈ వీడియో కంప్లీట్గా చూడండి. పచ్చి వాటిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి, సూక్ష్మ పోషకాలు కూడా ఎక్కువగా ఉంటాయండి. మన బాడీలోనే ఇమ్యూనిటీ సిస్టమ్ ఉంటుంది. అది ఏంటంటే ఏమన్నా ఒక కణం, ఒక బ్యాక్టీరియా కానీ వైరస్లు కానీ ఇటువంటివి దాడి చేసినప్పుడు, క్యాన్సర్ కణాలు కానీ దాడి చేసినప్పుడు మన శరీరం పైన
ఈ ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది కరెక్ట్గా ఉంటే తిరిగి వాటిపైన దాడి చేసి చంపేస్తాయి ఆ కణాలని. మనం ఈ సూక్ష్మ పోషకాలు మెండుగా ఉన్న ఆహారాన్ని ఎప్పుడైతే ఇవ్వట్లేదో మన శరీరానికి, ఆ ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది, వ్యాధి నిరోధక వ్యవస్థ అనేది దెబ్బతింటుంది. అట్లా దెబ్బ తినటం వల్ల మనకి అనేక రకాల వ్యాధులు మన పైన దాడి చేస్తున్నాయి. అందుకని చెప్పేసి పచ్చివి తినండి. ఇవి ఎంత కాస్ట్ ఉంటాయండి, రెగ్యులర్గా మనం వాడేయే కదా, కూరల్లో వేసి వాటిని కుక్ చేసి వాటిలో ఉన్న సూక్ష్మ పోషకాలన్నీ కూడా నశించేట్లు మనం చేసి తింటున్నాం వాటిని. అలా కాకుండా పచ్చివి తినాలి. పురుగు మందులు కొడతారు, వాటి ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందేమో అని చెప్పేసి భయపడొద్దండి. ఈ పురుగు మందుల ప్రభావాన్ని తగ్గించే గుణం కూడా ఈ పచ్చి వాటిలో ఉంటుంది. అట్లాగే పళ్ళు చూసుకున్నట్లయితే మనకి ఖరీదైన యాపిల్ పండు కూడా కాశ్మీరు మన సిమ్లాలో కాసిన పళ్ళు వచ్చేసే టైంలో 4 ఇస్తున్నారు, 100కి 4, 5 యాపిల్స్ ఇస్తున్నారు. అట్లాగే సీజనల్ ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోండి, ఎక్కువగా సీజనల్ ఫ్రూట్స్ తీసుకోండి. కాస్ట్లీవి తినొద్దండి. మీకు డబ్బుకి ఇబ్బంది లేదు అంటే కాస్ట్లీవి కూడా తినండి. మీకు డబ్బుకి ఇబ్బంది ఉంది అన్నప్పుడు సీజనల్ ఫ్రూట్స్ 100కి 150 రూపాయలకి అట్లా వస్తూ ఉంటాయి, రెగ్యులర్గా తింటూ ఉండండి. ఇట్లా వెజిటబుల్స్ కూడా తినండి. క్యారెట్, బీట్రూటు, టమాటోసు, తర్వాత దోసకాయలు ఉంటాయి కదా, దోసకాయలు, దొండకాయలు విషయంలో కొంచెం ఆలోచించండి. దొండకాయలు అంటే మతిమరుపు ఎక్కువగా వస్తుంది అని చెప్పేసి అంటారు కదా. ఇంకా ఇట్లా తినదగినవి తినండి, ఎక్కువగా ఇమ్యూనిటీని బూస్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రజెంట్ టైము 8 అవుతుంది, 8:15 అవుతుంది. నేను ఇంకా అన్లోడ్ చేసుకొని పార్కింగ్కి వచ్చేసాను. బండికి చిన్న పని ఉందండి, ఇది ఎయిర్ లాగుతుంది, ఇంకా చూపించాలి. బండి ఫ్రంట్ టైర్లు ఒకటి తిప్పేయించాలి, ఎత్తెత్తి కొడుతుంది. అంటే టైర్లు అరుగుదల వస్తుంది, అరుగుదల వచ్చినప్పుడు స్టెప్ వస్తుంది టైరు, దాన్ని తిప్పేయించాలి. అంటే టైర్లు, ఫ్రంట్ టైర్లు తిప్పేయించాలి. అంటే రైట్ సైడ్ ఉన్న చెయ్యి లెఫ్ట్కి వెళ్ళాలి, లెఫ్ట్ది రైట్కి రావాలి. అట్లా ట్యూబ్కి పౌడర్ వేసి తిప్పేస్తారు. రేపు చూపిస్తా ఆ ప్రాసెస్ కూడా, నెక్స్ట్ వీడియోలో ఉంటుంది అది. ఆటో నగర్లో ఇంకా ఏమేమి పనులు చేపిస్తున్నాను ఏంటనేది నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. ఆటో నగర్ మొత్తం అసలు మనకి ఎటువంటి పనులు చేస్తారు, వర్కర్స్ ఎటువంటి టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారు అనేది ఒక వీడియో కంప్లీట్గా చేస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్కి సపోర్ట్ చేయండి. మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి, లైక్ చేయటం మర్చిపోవద్దు.